హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనం అన్ని జిల్లాలకు సంబంధించి మన అభ్యర్థులు ఏవైతే తమ యొక్క ఒరిజినల్ మార్క్స్ మనకి పోస్ట్ చేయడం జరిగిందో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చూసుకుంటా ఉన్నాము ఇప్పుడు ఈ వీడియోస్లో. ఇంతకుముందు కొన్ని జిల్లాలకు సంబంధించి మనం చూసాం, ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు సంబంధించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఇది రైట్. మనం ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే చిత్తూరు జిల్లా దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. చిత్తూరు జిల్లాలో మనం చూస్తే టాప్ ర్యాంకర్స్ అంటే మనకు వచ్చిన మార్కుల్లో టాప్ 82.73. ఇది కూడా ఇంగ్లీషే, రైట్. ఇది కూడా ఇంగ్లీష్. బీసీఈ 82.73. చిత్తూరు కొంచెమించి ఒక 75 మంది మార్కులు మనం తీసుకోవడం జరిగింది. బీసీఈ 82.73, ఓసీ 81.5, ఈడబ్ల్యూఎస్ 78.4, అలాగే బీసీఏ 78. ఇక్కడ చూడండి, బీసీఈ టాప్ ర్యాంకరు, ఓసీ 81, ఈడబ్ల్యూఎస్ 78.4, బీసీఏ 78, అలాగే ఓసీ 77. ఇక్కడ ఒక ఓసీ ఉంది. అలాగే బీసీఏ ఇక్కడ ఉంది, 78 మార్క్స్ దగ్గర ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా 75.8, బీసీబీ 75.63, బీసీబీ 74.87. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం మనం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే బీసీబీ 74.87, ఓసీ 74.6, ఎస్సీ గ్రూప్ 3 ఇక్కడ వచ్చింది 74.4 దగ్గర. అలాగే బీసీబీ చూస్తే 74 మార్క్స్, ఓసీ 72.8, బీసీఏ 71.13, రైట్. అలాగే ఓసీ ఓపెన్ కేటగిరీ చూద్దాం. ఇక్కడ చూస్తే 70.5 మార్క్స్ ఉన్నారు. అలాగే బీసీఏ 70 మార్క్స్, రైట్. ఇక్కడ ఎంతవరకు చూస్తే ఇవ్వండి, టాప్ 15 మంది. ఈ 15 మందిలో ఈ మార్క్స్ రేంజ్ చూసుకోండి. టాప్ 15 మనకు వచ్చిన మార్కులు ఇంచుమించు 70 మార్కుల దాకా టాప్ 15లో 70 ఎబో ఉన్నారు. 72, 83, 82 మధ్య ఉన్నారన్నమాట. 72, 82 మధ్య టాప్ 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ బీసీఏ 70. ఇంకోటి ఇక్కడ గమనించవచ్చు ఒకసారి. బీసీఏ 70, ఎస్సీ గ్రూప్ 2 69.76, ఎస్సీ గ్రూప్ 3 అలాగే 69.6, అలాగే ఎస్సీ గ్రూప్ 2 69.26, బీసీడీ 69, బీసీడీ 68.76, ఎస్సీ గ్రూప్ 3 68.5, బీసీబీ 68.43. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. బీసీఏ 68.4, బీసీఏ 68.24, బీసీబీ 68.13, ఎస్సీ గ్రూప్ 3 68.1, బీసీఏ 67.5, బీసీఏ 67.5, బీసీఏ 67.2, బీసీబీ 67.606. ఓకే, ఇది రేంజి. ఇంకా చూద్దాం. ఇక్కడ గమనించిన ఒకటి బీసీబీ చూస్తే 67.606, బీసీఈ 67.03, బీసీబీ 67, ఎస్సీ గ్రూప్ 3 66.5, ఎస్సీ గ్రూప్ 3 66.1, ఎస్సీ గ్రూప్ 2 66, బీసీబీ 65.5, బీసీబీ 64.56. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి. 64.2 బీసీబీ 64.2, బీసీడీ 64, రైట్. నెక్స్ట్ ఈ ఎన్ని ర్యాంకులు ఎంతవరకు 39 మెంబర్స్ వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వండి 39 మెంబర్స్ వరకు తీసుకుంటే మనకి వీళ్ళు పంపించిన మార్కుల ప్రకారం 64 మార్క్స్ వరకు వచ్చారు. అంటే 82 నుంచి 64 వరకు ఫస్ట్ 39 మెంబర్స్లో ఉన్నారు. 64 ర్యాంక్స్ మార్క్స్. ఇక్కడ నెక్స్ట్ చూడండి 63, ఎస్సీ గ్రూప్ 2 63.6, ఎస్సీ గ్రూప్ 3 63.63, బీసీడీ 63.2, బీసీబీ 63, ఓసీ 63, బీసీడీ 62.8, అలాగే బీసీబీ 62.367. ఓకే, నెక్స్ట్ ఓసీ. ఇక్కడ చూడండి, ఓసీ వచ్చేసి 62 మార్క్స్, బీసీఈ 61.63, ఎస్సీ గ్రూప్ 3లో 61.57, ఎస్సీ గ్రూప్ 3 61.53, బీసీఏ 61, బీసీబీ 60.73,
అలాగే బీసీఈ ఇక్కడ మనకి బీసీఈ చాలా తక్కువ మంది ఉన్నారు, 60.5 దగ్గర. అలాగే ఓసీ 60.38. ఓకే, ఇక్కడికి మొత్తం వచ్చి 54 మంది అయ్యారు. 54 అంటే టాప్ 50 వరకు చూస్తే 61 వరకు వచ్చినట్టున్నారు టాప్ 50లో. నెక్స్ట్ మరికొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఓసీ 60.27, బీసీఏ 60.13, ఎస్సీ గ్రూప్ 3 60, ఎస్సీ గ్రూప్ 3 60, 59.43, ఎస్సీ గ్రూప్ 3 గ్రూప్ 2 59, బీసీఏ 58.57, ఓసీ 58.5, బీసీఈ 57, ఓసీ 56.5. రైట్. నెక్స్ట్ ఈ మార్కులు చూడండి ఒకసారి ఎంతవరకు వచ్చామంటే మనం 64 మెంబర్స్ 65 మెంబర్స్ వరకు చూసుకుంటే 56 ర్యాంక్ మార్కుల వరకు వచ్చేసారు. టాప్ 50 టాప్ 60 మెంబర్స్ని చూసుకుంటేనే 56 మార్క్స్ దాకా వచ్చేసారు. ఎక్కడ 82 దగ్గర నుంచి 56 వరకు, అంటే గ్రాఫ్ తగ్గిపోయింది అనమాట, బాగా తగ్గిపోతూ వస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం చిత్తూరు. ఇదిగోండి లాస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఈడబ్ల్యూఎస్ 56 మార్క్స్, బీసీబీ 55.5, ఎస్సీ గ్రూప్ 3 54, ఎస్సీ గ్రూప్ 2 52, ఎస్సీ గ్రూప్ 3 52, బీసీసీ 51.17, బీసీబీ 51, అలాగే ఎస్సీ గ్రూప్ 2 50.9. అలాగే ఎస్టీ చూడండి ఒకసారి 46.9. అసలు అయిపోయింది. దీంతో మనకి ఇంచుమించు ఒక 73 మెంబర్స్ దాకా వచ్చారు. ఇందులో మార్కుల రేంజ్ మీరు గమనించినట్లయితే చిత్తూరు డిస్టిక్ స్టార్టింగ్లో 82 మార్క్స్ దగ్గర మొదలైనప్పటికీ మధ్యలో చాలా వరకు తగ్గిపోయిందనమాట. మనకు వచ్చిన మార్కుల ప్రకారం చూసుకుంటే 50 మార్కుల్లో 50 నుంచి మొదలుకొని 60 మధ్య ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 5 6 7 7 8 9 10 11 12 13 14 కేవలం 14 లేదా 60 కూడా కలుపుకుంటే 15 మంది. అంటే 50 నుంచి 60 మధ్య కేవలం 15 మంది ఒక రకంగా. అంటే ఇలా చూసుకున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారని మనకు అర్థమవుతుంది, చాలా తక్కువ మంది మార్కుల రేంజ్. అలాగే 60 దగ్గర నుంచి 70 మధ్య చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, అలాగే 18 ఇక్కడ చూడండి 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 మెంబర్స్. అంటే 60 అలాగే 70 మధ్య ఇంచుమించు 40 మెంబర్స్ ఉన్నారు. 50-60 మధ్య మనకి వచ్చిన దాంట్లో కేవలం 15 మెంబర్సే ఉన్నారు. కానీ 60-70 మార్క్స్ మధ్య 40 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ 70 to 80 మధ్య చూద్దాం. ఇగో 70 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కేవలం 14 మెంబర్స్. అంటే 70 to 83 హైయెస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో దానికి మధ్య ఒక 14 మెంబర్సు. అలాగే 70 నుంచి 60 వరకు చూసుకుంటే 40 మెంబర్సు. అలాగే మరి 60 బిలో 50 వరకు 50 to 60 మధ్య చూసుకుంటే 15 మెంబర్సు ఉన్నారు. ఆ కింద ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. ఈ విధంగా మార్కుల రేంజ్ తగ్గిపోయింది. కాబట్టి అందుకే అన్న దీని కట్ ఆఫ్ నేను ఫిక్స్ చేస్తా కంపల్సరీగా. ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసి కట్ ఆఫ్ ఫిక్స్ చేస్తా. ఓవరాల్గా చూసుకుంటే అందుకే అన్నాను 50లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా జాబ్ వచ్చేది. ఇక్కడ 50లో ఉన్న వాళ్ళకి 50 ఇంకా చెప్పాలంటే ఇంకా డౌన్కి వచ్చేసినా కానీ ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ చెప్పేదే లేదు. 40స్లో ఉన్నారు వాళ్ళు, ఎస్టీ క్యాండిడేట్స్ 40స్లో ఉన్నవాళ్ళు. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా అంతే, 40స్లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది ఎస్సీ గ్రూప్ 2లో. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్, ఓహెచ్ క్యాండిడేట్స్ కూడా అంతే. అసలు దారుణం. ఓహెచ్ అయితే అటెంప్ట్ చేశారంటే చాలు కంపల్సరీగా వాళ్ళకి జాబులు ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తంలో ఎక్కడా కూడా ఓహెచ్ క్యాండిడేటే కనబడాలి మనకి, పిహెచ్సి క్యాండిడేట్. ఓకే, కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి 40స్లోను 40 బిలోలోను మార్కులు జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. రైట్. ఇది మొత్తం మీద ఏంటంటే చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే ఏం చూద్దాం, బీసీడీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. బీసీడీ. ఓకే, ఒక్కసారి బీసీడీ క్యాండిడేట్స్ని చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ నుంచి ఇదే స్టార్టింగు. బీసీడీ చూద్దాం.
ఒకసారి బీసీఈ చూద్దామా? బీసీఈ ఎందుకంటే టాప్ ర్యాంకర్లు వీళ్ళు. ఇక్కడ బీసీఈ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఉంది ఇక్కడ టాప్, అది బీసీఈ ఒకటి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది బీసీఈ? ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 67 మార్క్స్ దగ్గర, 2 బీసీఈ 2 ఉన్నారు. అలాగే బీసీఈ 2, ఇంకెక్కడ ఉన్నారు? ఇక్కడ ఒకడు 3 బీసీఈ. నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఒకడు 4, తర్వాత 4, అంతే. కేవలం మనకు వచ్చిన 73 మెంబర్స్లో బీసీఈ క్యాండిడేట్స్ కేవలం 4 మాత్రం ఉన్నారు. టాప్ ర్యాంకరు బీసీఈ క్యాండిడేటే, 82 మార్క్స్ 83 మార్క్స్ దగ్గర ఉన్నారు. బీసీఈ క్యాండిడేట్స్ కేవలం ఈ 73 మందిలో 4 ఉన్నారు. అలాగే మనం ఇంకోటి చూద్దాం, బీసీబీ చూద్దాం. బీసీబీ ఇక్కడ ఒకడు ఉన్నారు, 2 రైట్, 3 4 5 6 7 8 9 10 11 12 12 13 14 15 15 మంది ఉన్నారు. బీసీబీ క్యాండిడేట్స్ టాప్ 75 ర్యాంక్స్ తీసుకుంటే 15 మంది ఉన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూద్దాం. మనం ఈడబ్ల్యూఎస్ చూసినట్టున్నాం ఆల్రెడీ, 4 ఉన్నట్టు తెలిసిందిగా మనకి. మళ్ళీసారి చూద్దాం ఈడబ్ల్యూఎస్. ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఇక్కడ, ఒకటి. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ 1 సింగిల్, ఒకటి. ఓకే, ఈడబ్ల్యూఎస్ వచ్చి ఒకడే ఉన్నారు అక్కడ ప్రస్తుతం, ఒక్కడు. ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నారు, 2. ఎక్కడ 56 మార్క్స్ దగ్గర 2, అంతే. కేవలం ఈ 73 మందిలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కేవలం 2 ఉన్నారు. బీసీబీ వాళ్ళు 15 మంది దాకా ఉన్నారు, రైట్. బీసీఈ వాళ్ళు 2 ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి. బీసీఏ చూద్దామా? బీసీఏ రైట్. ఇదిగోండి బీసీఏ వచ్చేసి 1, ఈ టాప్ 75లో 1 2, ఇదిగోండి 3 ఎస్, ఇదిగోండి 4 5 6 7 8 ఇదిగో 9 10 10 11 12 మంది ఉన్నారు. బీసీఏ క్యాండిడేట్స్ 12 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 15 మంది, బీసీఈ క్యాండిడేట్స్ 2, రైట్. 2 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 4 అంతే ఉన్నారు. ఓకే, మిగిలిన విషయాలు మనం దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ చిత్తూరు జిల్లా ఇంగ్లీషు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.